హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇండియాస్ ఫస్ట్ హైటెక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ దివ్యాంగ్ జన్ ద అటల్ బిహారీ వాజ్పేయి ట్రైనింగ్ సెంటర్ ఫర్ డిసేబిలిటీ స్పోర్ట్స్ ఇనాగరేటెడ్ ఆన్ 2nd October 2023 ఈజ్ లొకేటెడ్ అట్. సో మనకి ఈ క్వశ్చన్ వచ్చి ఇండియన్ సొసైటీలో వల్నరబుల్ సెక్షన్స్లో పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ గురించి క్వశ్చన్ అనమాట. మనకి ఈ క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ సంబంధించినవి. మనకి కరెంట్ అఫైర్స్లో మనకి ఈ న్యూస్ అనేది మనం చూసుంటే మనం ఈ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయొచ్చు. సో మనం చూసుకుందాం. మనకి సోర్స్ వచ్చి పిఐబి. సో మనకి ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి రోజు ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు. ఏమి ఇనాగ్రేట్ చేశారు? కంట్రీలోనే, మన దేశంలోనే ఫస్ట్ హైటెక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ఇనాగ్రేట్ చేశారు. ఎవరి కోసం? దివ్యాంగజన్ కోసం, అంటే పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ అనమాట. ఇది ఎవరు నేమ్ పెట్టారంటే మనకి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద ఇనాగ్రేట్ చేశారు. ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అది మనకు క్వశ్చన్ అడిగారు. ఇక్కడ మనకు చూసుకుంటే గ్వాలియర్, మధ్యప్రదేశ్లో ఇనాగ్రేట్ చేశారు. సో మనకి ఆన్సర్ వచ్చేసింది. మనకి ఇండియాలోనే ఫస్ట్ హైటెక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ దివ్యాంగ్ జన్ అనేది అటల్ బిహారీ వాజ్పేయి ట్రైనింగ్ సెంటర్ ఫర్ డిసేబిలిటీ స్పోర్ట్స్ అనమాట. ఇది ఎక్కడ ఉందంటే గ్వాలియర్, మధ్యప్రదేశ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఐడెంటిఫై ద కంట్రీ విత్ which the Union Cabinet of India has approved signing of Memorandum of Understanding MOU for cooperation in disability sector that benefits the persons with disabilities. సో మనకి ఈ క్వశ్చన్ కూడా పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ అనే అంశం నుంచి వచ్చింది. మనకి యూనియన్ క్యాబినెట్ ఆఫ్ ఇండియా అనేది ఒక MOU సైన్ చేసింది. దేనికోసం? కోఆపరేషన్ ఇన్ డిసేబిలిటీ సెక్టర్. సో దట్ బెనిఫిట్స్ ద పర్సన్ విత్ డిసేబిలిటీస్. సో ఏ కంట్రీతో చేసిందని క్వశ్చన్ అడిగారు. ఇది కూడా మనకి కరెంట్ అఫైర్స్ నుంచే వస్తుంది. మనం చూసుకుంటే సోర్సు పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. సో మనకి ఆఫ్ ఇండియా మనకి ఇక్కడ క్లియర్గా ఉంది. యూనియన్ క్యాబినెట్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గ్రాంటెడ్ అప్రూవల్ ఆన్ February 15, 2023లో మనకి MOU సైన్ చేశారు. ఎవరికి మధ్య? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మధ్య, గవర్నమెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. దేనికోసం? కోఆపరేషన్ ఇన్ ద డిసేబిలిటీ సెక్టర్. సో మనకి ఆ విషయం తెలిస్తే మనకి సౌత్ ఆఫ్రికాని మనం ఆన్సర్ చేయొచ్చు. మనకి ఈ క్వశ్చన్ అనేది మనకి వెల్ఫేర్ మెకానిజంలో, నెక్స్ట్ పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో, నెక్స్ట్ మనకి డిజేబుల్డ్ అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అనే అంశం నుంచి ఈ క్వశ్చన్స్ అనేవి మనకి అడగడం జరిగిందనమాట. సో మనకి ఇక్కడతో క్వశ్చన్స్ అయిపోయి మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. మనకి పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ సంబంధించింది, దివ్యాంగజన్కి సంబంధించిన స్టాట్యూటరీ యాక్ట్స్ ఏమున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ యాక్ట్ 2016. సో దాని గురించి చూసుకోవాలన్నమాట మనం. సో మనకి స్కీమ్స్ ఏ ఉన్నాయి పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ గురించి? స్కీమ్స్ ఏ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్, సుగమ్య అని చెప్పి మనకి ఒక స్కీమ్ ఉందన్నమాట. సో మనకి నెక్స్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమైనా ఉన్నాయా రీసెంట్గా? సో మనకి సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జిమెంట్ చూసుకుంటే మనకి పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్సెసిబిలిటీ ప్రొవైడ్ చేయడం అనేది కూడా మనకి ఎన్ష్యూర్ యాక్సెసిబిలిటీ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ అండ్ సర్వీస్ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్టు మనకి తీర్పు ఇచ్చిందనమాట. సో అలాంటి అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ మనకి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ యాక్ట్ 2016లో ఏమున్నాయి? సో మనకి టైప్స్ ఆఫ్ డిసేబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ ఫ్రమ్ 7 to 21. సో ఇలాంటి అంశాలు చూసుకోండి. ఇప్పుడు మనకి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ యాక్ట్లో 2016లో టైప్స్ ఆఫ్ డిసేబిలిటీస్ ఎన్ని ఇంక్రీజ్ చేశారని అడగచ్చు డైరెక్ట్ క్వశ్చన్. 21. సో అలా అనమాట. నెక్స్ట్ ఇంకా 4% రిజర్వేషన్ గవర్నమెంట్ సీట్స్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ. సో ఇలాంటివన్నీ అంశాలన్నీ ఒకసారి చూసుకోండి. ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఎవ్రీ చైల్డ్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ 6 to 18 years. సో
నెక్స్ట్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్. ఇదేంటి మనకి క్రియేటింగ్ ఏ బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఎన్ష్యూర్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్. మనకి పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ వాళ్ళకి బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కలిగించడానికి మనకి యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అనేది మనం స్టార్ట్ చేసాం అనమాట. సో నెక్స్ట్ కాన్స్టిట్యూషన్లో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ గురించి ఏమన్నా ఆర్టికల్స్ ఉన్నాయా అని చూసుకుంటే మనకి ఆర్టికల్ 41లో డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో మనకి సెక్యూరింగ్ ద రైట్ టు వర్క్, టు ఎడ్యుకేషన్, టు పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఓల్డ్ ఏజ్, సిక్నెస్ అండ్ డిసేబుల్మెంట్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ఇట్స్ ఎకనామిక్ కెపాసిటీ అండ్ డెవలప్మెంట్. సో అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్ ఆఫ్ రిలీఫ్ ఆఫ్ ద డిసేబుల్డ్ అండ్ అన్ఎంప్లాయబుల్ ఈజ్ స్పెసిఫైడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఆఫ్ ది 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఇంకా ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయో అవన్నీ ఒకసారి తెలుసుకోండి. నెక్స్ట్ ఇంకా మనం చూసాం కదా రీసెంట్ ఇనిషియేటివ్స్ ఏమైనా ఉన్నాయా. సో ఫర్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్, దీన్ దయాల్ డిసేబుల్డ్ రీహాబిలిటేషన్ స్కీము, వీటి గురించి అన్నిట్లు కూడా ఒకసారి తెలుసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో మనకి స్టీఫెన్ హాకింగ్ గారు తెలుసు. అండ్ హౌఎవర్ difficult life may seem, there is always something you can do and succeed at. It matters that you don't just give up. సో మనకి సివిల్ సర్వీస్ యాస్పిరెంట్స్కి బాలలత మేడం గారు తెలిసే ఉంటుంది. సో మనం మేడం గారు చెప్తున్నారు, మొండిగా ప్రయత్నిస్తే గెలుపు మీ సొంతం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.